జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ కేరళ రైట్స్ వచ్చేసి అయితే చాలా తక్కువ రేట్కి అమ్మేస్తారని చెప్పి చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు ఫ్యాన్స్. అసలు కేరళ రైట్స్ ఎంతకు అమ్మేస్తారు అండ్ ఎందుకు అంత తక్కువకి అమ్మారు అనేది క్లియర్గా వీడియోలో అయితే వెళ్దాం. అందుకనే ముందు వీడియోని లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యాటర్లోకి వెళ్తే కేరళ రైట్స్ వచ్చేసి అయితే దుల్కర్ సల్మాన్ గారు దేవర మూవీకి ఎంత క్రేజ్ ఉందంటే ఆ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హీరోస్ వచ్చి అయితే మూవీని అయితే కొంటున్నారు. ఈ బాలీవుడ్ నుంచి కహాన్ జోహర్ గారు ఏ ఫిల్మ్స్ వాళ్ళైతే కొన్నారు. కర్ణాటక రైట్స్ వచ్చేసి రాజమౌళి కొడుకు ఎస్ఎస్ కార్తికేయ కొన్నారు. ఎల్వి ప్రసాద్ గారు అయితే కొన్నారు. అండ్ ఇప్పుడు కేరళ వచ్చేసి అయితే దుల్కర్ సల్మాన్ గారు సీతారామం ఫేమ్ హీరో వచ్చేసి దుల్కర్ సల్మాన్ గారు అయితే కొనడం అయితే జరిగింది. తనకున్న ప్రొడక్షన్ హౌస్ తనకి కేరళలో ఉన్న ప్రొడక్షన్ హౌస్ నుంచి అయితే మూవీని అయితే అఫీషియల్గా అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారు. అయితే డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి అయితే తను రైట్స్ వచ్చేసి 50 లక్షలకే కొన్నారు. చాలా తక్కువ కొన్నారు. ఇప్పటివరకు ప్రీవియస్ మూవీ చూసుకుంటే ఇది చాలా తక్కువ అమ్మేస్తారు. మరి జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఇంత తక్కువనా అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా అయితే కామెంట్ అని చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ వీడియోలో గట్టిగా అయితే ఒక ఆన్సర్ అయితే ఇస్తాను. పాన్ ఇండియా కల్చర్ అయిన తర్వాత కేరళ మార్కెట్ గురించి కేరళలో కలెక్షన్స్ కొట్టాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ కేరళ మార్కెట్ అనేది చాలా లిమిటెడ్ మార్కెట్, చాలా చిన్న మార్కెట్. అది అక్కడ ఉన్న స్టార్ హీరోస్ మూవీస్కే ఫ్లాప్ అయినా కూడా ₹1 రావడం కూడా కష్టం వాళ్ళకి. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే పాన్ ఇండియా మూవీస్ బాహుబలి తర్వాత రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీస్ కేరళలో రైట్స్ ఎంతకు అమ్మేస్తారు అండ్ ఎంత కలెక్ట్ చేస్తారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు బాహుబలి తర్వాత రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీస్ మ్యాక్సిమం ప్రభాస్ గారు ఉన్నాయి. మరి ప్రభాస్ గారు మూవీస్ కంపేర్ చేద్దాం. ప్రభాస్ గారు బాహుబలి తర్వాత రిలీజ్ అయింది సాహో కేరళ రైట్స్ వచ్చేసి 6 కోట్లకైతే కొనడం అయితే జరిగింది. మరి 6 కోట్లకు కొన్న తర్వాత ఒక రికార్డ్ నెంబర్ కొన్నారు, ఒక హైలైట్ నెంబర్ కొన్నారు అని అనుకుందాం. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేసింది? 1.6 crores. అంటే ఎంత లాస్ వచ్చింది? 4.4 crores. 4.5 కోట్లు లాస్ అయితే వచ్చింది అక్కడ. 4.4 crores లాస్ సలార్ మూవీకి కేరళ రైట్స్ కొన్న వాళ్ళకి. అదొకే, ఆ మూవీ వదిలేద్దాం, ఆ మూవీకి వదిలేద్దాం. నెక్స్ట్ మూవీ వచ్చింది రాధేశ్యామ్కి వచ్చేసి అయితే ఇది ఎట్లా లాస్ వచ్చిందని చెప్పి ఈ మూవీకి 2 crores అమ్మేస్తారు. 2 crores కొన్నారు. ఇది కూడా రికార్డ్ నెంబర్ 2 crores పైన ఉంది కాబట్టి సింగిల్ డిజిట్ లేదు కదా అని అనుకోవచ్చు. 30 లక్షలు వచ్చినాయి, 30 lakhs. ఎంత ఫ్లాప్ మీకు అర్థమవుతుందో. 1.7 crores లాస్ మూవీకి. ఇంకొక విషయం ఏంటంటే ఆదిపురుషుని అయితే ఎవరు కొనలేదు కేరళలో, ఆ ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అండ్ ఆ తర్వాత వచ్చి రిలీజ్ అయిన సల్లార్ మూవీ పృథ్వీరాజ్ ఉన్నారు అక్కడ పెద్ద హీరో అయినా తను ఉన్నా కూడా మూవీని 7 crores అమ్మారు. పృథ్వీరాజ్ లాంటి హీరో తనకు ఆల్రెడీ అక్కడ 50 crores మూవీస్ చాలా ఉన్నాయి. అన్నప్పటికే అతనికి ఈక్వల్గా ప్రభాస్ గారు రోల్ ఉన్నప్పటికే 7 crores అమ్మారు ఆ మూవీని. బట్ ఎంత కలెక్ట్ చేసింది? అది 6.9 crores, 10 lakhs లాస్ వచ్చింది. సో కేరళ రైట్స్ అనేవి అంతెందుకు గైస్, మన RRR మూవీ కూడా ఒక 10 lakhs దాకా లాసే వచ్చింది. సో మీరు అనుకోవచ్చు కేరళలో ఎక్కువ అమ్మేస్తే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఎక్కువగా హీరో క్రేజ్ ఉన్నట్లు. అంతేం లేదు. ఎంత బిజినెస్ జరుగుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది దాని మీదనే వెళ్తే బెటరు. ఇప్పుడు 50 lakhsకి వీళ్ళు అమ్మేస్తారు. ఈ 50 lakhs అమ్మేస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రీవియస్ మూవీ జనతా గ్యారేజ్ 4 crores అయితే అమ్మడం అయితే జరిగింది. కేరళ రైట్స్ మోహన్ లాల్ గారు ఉన్నారని 4 crores అయితే అమ్మారు. మూవీ ఎంత కలెక్ట్ చేసింది? 2 crores కలెక్ట్ చేసింది మోహన్ లాల్ ఉన్నప్పటికి కూడా. సో ఇక్కడ మనకి మార్కెట్ అనేది కేరళలో దాన్ని అన్ప్రిడిక్టబుల్, దాన్ని మనం ప్రిడిక్ట్ చేయలేము. సో దానివల్ల మనకి ఆ మార్కెట్ మనకి ఎక్కువ కలెక్షన్స్ అమ్మేయాలి, ఎక్కువ కొనేస్తారని ఊహించుకోవడం చాలా బుద్ధి తక్కువ మనదే. సో ఈ 50 lakhs కూడా మనకి తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీస్ కేరళలో నాకు తెలిసి ఈ మూవీ 2 days 3 daysలో బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతుంది టాక్ ఎలా ఉన్నా కానీ. సో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ తొందరగా అయిపోవడం వల్ల మూవీ అక్కడ హిట్ అయిపోతుంది. 50 lakhs ఇప్పుడు ఒక 50 lakhs కన్నా ఎక్కువగా 1 crore ఒక 2 crores కలెక్ట్ చేసింది అనుకో, ప్రొడ్యూసర్స్కి షేర్ వస్తుంది. ఇప్పుడు తను 50 lakhs కొన్నాడు, 50 lakhs వచ్చేసింది తనకి. ఇప్పుడు ప్రాఫిట్స్ వచ్చేదాన్ని టీంతో షేర్ చేసుకోవాలి, ఇంకా తను సొంతంగా తీసుకోకూడదు. అలాగే అమ్మేస్తారనమాట. ఒకవేళ తనకి లాస్ వచ్చినా వీళ్ళు ₹1 ఇవ్వరు, బట్ లాభం వస్తే మాత్రం టీంలోకి నుంచి ₹1 అయితే టీంకి షేర్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా అయితే తక్కువగా అయితే అమ్మడం అయితే జరిగింది. ఎవరు ఊరికనే అమ్మేరు. సో ఇది గైస్ కేరళ రైట్స్ వచ్చేసి. సో మీకేమనిపిస్తుంది కేరళ రైట్స్ గురించి కింద కామెంట్ చేయండి. అండ్ దుల్కర్ సల్మాన్ గారు కొన్నారు కాబట్టి మంచి రిలీజ్ ఇద్దాడని అనుకుందాం. అండ్ అక్కడ కూడా బస్ బాగానే ఉంటుంది అనుకుందాం. ఇలాంటి వీడియోస్ అనేది వస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.